వినాయకం కామారెడ్డిగణాధీశం వందే సంకష్టహారకం. అస్మత్ గురువరేణ్యులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ గంగారం విజయాంజలి శర్మ గురుదంపతుల ఆశీస్సులతో శ్రీ సంకష్ట మహాగణపతి క్షేత్రము పశ్చిమ హౌసింగ్ కాలనీ కామారెడ్డి పక్షాన కామారెడ్డిలో ఉన్నటువంటి కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త గణేష మండపాల భక్తులందరూ కూడా ముఖ్య సూచన తెలియజేసేది ఏమిటంటే, అనుకోకుండా వచ్చినటువంటి విపత్తు పరిణామం వలన భారతదేశంలోనే 2వ స్థానంలో గణేష ఉత్సవాలలో ఉన్నటువంటి కామారెడ్డిపట్నంలో అనుకోకుండా జరిగినటువంటి ఈ వర్ష ప్రభావం వలన చాలా మంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ గణేష మండపాలలో నిన్న వినాయకుడి ప్రతిష్టాపన కాలేదని చెప్పి చాలా మంది ఆందోళన పడుతూ, చాలా మంది ఫోన్ చేస్తూ చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి భక్తులందరూ కూడా ముఖ్య సూచన ఏంటంటే, కామారెడ్డికి ముఖస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి మన సంకష్ట మహాగణపతి క్షేత్రంలో ఈ విపత్తు నుండి మొత్తం పట్టణంలో ప్రజలందరూ కూడా క్షేమంగా బయటపడాలని చెప్పి స్వామివారి సన్నిధానంలో సంకల్పం చేసి, ఎక్కడెక్కడైతే మంటపాలు ఏర్పాటు చేసుకోవాలనుకొని సంకల్పం చేసుకున్నారో వాళ్ళందరి పక్షాన కామారెడ్డిలో స్థాపన చేసేటటువంటి సుమారు 500 పైచిలుకు మంటపాలందరి పక్షాన గణపతి గర్భాలయంలో కళ్యాణ స్థాపన ఊరు పక్షాన చేయడం జరిగింది. కావున ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో దాని గురించి అందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాబట్టి మంటపాలు నిర్వహణ చేసేటటువంటి నిర్వాహకులందరూ కూడా సూచన ఏంటంటే, ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరి పక్షాన మహాగణపతి క్షేత్రంలో ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన గణపతి దీక్షాదారుడు సుమారుగా ఇంతటి వర్షంలో కూడా ఒక 350 చిలుకు భక్తులందరూ కూడా ఇక్కడ దీక్ష స్వీకరించారు. అది వాళ్ళందరూ గొప్పదనము. కావున మండపాలందరూ కూడా రేపటి నుంచి మీ దగ్గర వచ్చేటటువంటి బ్రాహ్మణోత్తముల సూచన అనుసరించి అక్కడ ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమం చక్కగా నిర్వహించుకోవాల్సిందిగా సూచన ఇస్తున్నాము. దయచేసి గణపతి మండపాలలో నిర్వహించేటటువంటి భక్తులందరికీ ముఖ్య సూచన అంటే, గణపతి నవరాత్రులు వస్తున్నాయంటే చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, పిల్లలకు ఎలాంటి చెడు అలవాట్లు అవుతాయని చెప్పి. కాబట్టి గణపతి మండపాల దగ్గర మద్యపానాన్ని సేవించడము, తర్వాత అక్కడ మాంసాహార భక్షణ వేయడము, అక్కడ పత్తాలాడము మొదలైనటువంటి సినిమా పాటలు పెట్టుకుంటూ అక్కడ ఎంజాయ్ చేయడము, ఇలాంటివి కాకుండా మీరు భక్తితోటి గణపతిని ఆరాధిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తారు. మీరు ఆయనకు వ్యతిరేకంగా అశాస్త్రీయంగా మీరు కనుక అక్కడ ఆ మండపంలో ప్రవర్తించినట్లయితే ఈ విపత్కర పరిస్థితి కారణం ఒక విధంగా అది కూడా. కాబట్టి దయచేసి మంటపాలు పెట్టేటటువంటి వాళ్ళు భక్తితో పెట్టండి. మీరు గణపతి మీద ఇష్టమొచ్చిన ఎక్కి ఇష్టమొచ్చినట్టుగా ఆ స్వామి దగ్గర మీ యొక్క ప్రవర్తన ఉండడం వల్లనే ఆ గణపతి ఆగ్రహానికి ఇవాళ ఇంతమంది బలి కావాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి గణపతి మండపాల నిర్వాహకులందరూ కూడా సంకష్ట మహాగణపతి క్షేత్రం పక్షాన అందరికి వినపం ఏంటంటే, భక్తితోటి స్వామివారి మీద ప్రేమతోటి శాస్త్రీయంగా వచ్చినటువంటి ఆ అర్చకుడిని అనుసరించి పూజా కార్యక్రమం నిర్వహించేయండి. అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి గణపతి ఆగ్రహానికి గురి కాకుండా గణపతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మేము సంకష్ట మహాగణపతి క్షేత్రం పక్షాన సమస్త భక్తులందరూ కూడా తెలియజేస్తూ, ఈ మంటప నిర్వాహకులందరూ కూడా రేపటి నుంచి మీ స్థానాల్లో మీ అవకాశాన్ని బట్టి నిర్వహణ చేసుకోవాల్సిందిగా మేమందరూ కూడా తెలియజేస్తూ, మొత్తం చాలా మంది భక్తులు వివిధ ప్రాంతం ఫోన్ చేస్తారు ఇక పరిస్థితి అని చెప్పి. ఎంత వర్షం పడ్డా, ఎంతటి విపత్కర పరిస్థితులైనా కూడా ఇక్కడ భక్తుల సహకారంతో గణపతి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు చాలా శ్రద్ధగా జరుగుతున్నాయి. కాబట్టి అందరి పక్షాన ఈ యొక్క స్వామివారిని ఫోన్ మాధ్యమం ద్వారా దర్శించి అనుగ్రహాలు పొందవలసిందిగా సూచన ఇస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. సంకష్ట గణేశ భగవానికి